you all know me. I am Sudhir Reddy, President Telangana Industries Federation. Actually, this issue was bothering us since long. Lot of times, many times we discussed this issue with various our printing friends earlier also, and we made certain representations to ERC and other people, even to the government at that time. But unfortunately, nothing could be done at that time. But ultimately, once this issue is taken to the tribunal by our honorable member, Prabhakar Garu, and at the same time, fortunately, I was the member, I am the member of advisory board of Electricity Regulatory Commission of Telangana at that time. The Telangana Regulatory Commission ఏదైతే మనకు ఉన్నదో ఇక్కడ తెలంగాణలో, అందులో ఈ ఇష్యూను మనం గతంలో కూడా మెనీ టైమ్స్ వీ హావ్ టేకన్ అప్, బట్ అన్ఫార్చునేట్లీ నథింగ్ కుడ్ బి డన్ ఎట్ దట్ టైం. బట్ ఈసారి కూడా దాన్ని గట్టిగా మనం మళ్ళీ టేకప్ చేయడానికి అవకాశం ఉండే. ఎందుకంటే రెగ్యులేటరీ కమిషన్ లో అడ్వైజరీ బోర్డు లో నేను ఉండటం ఒకటి, అడ్వైజరీ బోర్డు తో పాటు రెగ్యులేటరీ కమిషన్ లో ఉన్న సభ్యులు కూడా నా కొలీగ్స్ ఉండటం వల్ల, ఎందుకంటే చదువుకునేటప్పుడు నాతో పాటు ఇంజనీరింగ్ చేసినటువంటి వ్యక్తులు కావడం వల్ల నా వాయిస్ ను కొంచెం ఫోర్స్ఫుల్ గా వినిపించగలిగిన. అండ్ ఇట్ ఈస్ సపోర్టెడ్ బై ది జడ్జిమెంట్ అవార్డ్ గివెన్ బై ది ప్రభాకర్ గారు కోర్టులో ఏదైతే తీసుకుపోయినారో దానివల్ల అవన్నీ కూడా కలిసి వచ్చినాయి. మనకు ఇమీడియట్ గా ఇష్యూ గత 14-15 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి ఇష్యూ ఈ రోజు మనం సాకారం చేసుకోగలిగినాం. అండ్ దానికి మీ అందరికీ తెలుసు, మన కలెక్టివ్ ఎఫర్ట్ ఆఫ్ ది అసోసియేషన్ ఈజ్ సో ఇంపార్టెంట్. కలెక్టివ్ ఎఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని వల్లనే మనం ఇది ఈ రోజున సాధించగలిగినాం. అసోసియేషన్ అనుకుంటే సాధ్యమయ్యే అవకాశం చాలా ఉన్నాయి. చాలా పనులు అసోసియేషన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా నేను ప్రింటర్స్ టోపా వాళ్ళను చూసి మనం అభినందించాల్సిన విషయం ఏంటంటే, రాష్ట్రంలో ఉన్న ఏ అసోసియేషన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ను ఈ రకంగా ఉపయోగించుకున్న అసోసియేషన్ ఏకైక అసోసియేషన్ ఓన్లీ టోపా మాత్రమే. యాజ్ స్టేట్ లెవెల్ అసోసియేషన్ తెలంగాణ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ చాలా ప్రయత్నాలు చేసినాం. ఏదో బయటకి ఎగ్జిబిషన్స్ కు, కాన్ఫరెన్సెస్ కు మా మెంబర్స్ తీసుకెళ్లాలని, కానీ బట్ వీ కుడ్ నాట్ అచీవ్ దాట్ బికాస్ ఆఫ్ ది లెథార్జిక్ లంబా ప్రొసీజర్. గవర్నమెంట్ లో ఈ స్కీమ్ ను అడాప్ట్ చేసుకోవాలంటే, స్కీమ్ లో మనం ముందుకు పోవాలంటే పేపర్ వర్క్, కంపల్సరీ పేపర్ వర్క్ ఉంటుంది, మీ అందరికి తెలుసు. బట్ somehow they managed everything. And ఇప్పటికి ఎన్నోసార్లు మీరు almost more than 2.5 crores we got there. 2.5 crores they got from the central government as assistance grant for taking the members, upgrading the members, and కాన్ఫరెన్స్ లో పోవటం, ఎగ్జిబిషన్స్ లో పార్టిసిపేట్ చేయడం అయితే, సెమినార్స్ కండక్ట్ చేయడం, రకరకాల ప్రోగ్రామ్స్ చేసుకునే అవకాశం వారికి కలిగింది. మరి ఇవన్నీ మనకు ఏం తెలిపిస్తున్నాయంటే, ఒక అసోసియేషన్ సిన్సియర్ గా ఇంట్రెస్ట్ తో పనిచేసినప్పుడు తప్పకుండా అందరి దగ్గర నుంచి మద్దతు దొరుకుతుంది, సపోర్ట్ దొరుకుతుంది. ఐదర్ ఇట్ ఇస్ గవర్నమెంట్ ఆర్ ది కో ఇండస్ట్రియలిస్ట్ కో అసోసియేషన్స్. అందులో నేను ఒకటి కో అసోసియేషన్ గా, స్టేట్ లెవెల్ అసోసియేషన్ గా నేను కూడా వారికి అనేక సార్లు ఈ విషయాల్లో వారికి సపోర్ట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ దృష్టి కూడా ఇష్యూస్ తీసుకుపోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఈ రోజు ఈ ఎఫర్ట్ ఏదైతుందో చాలా మంది, ముఖ్యంగా స్మాల్ స్కేల్ ప్రింటర్స్ కి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నాకు తెలుసు టారిఫ్, ఇండస్ట్రీ టారిఫ్ కు కమర్షియల్ టారిఫ్ కు దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్, అరౌండ్ 40% డిఫరెన్స్ ఉంది. మరి మనం లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ మిస్ అవుతున్నాం. వీఆర్ కంపీటింగ్ విత్ అదర్ స్టేట్స్ ఆల్సో ఇన్ ప్రింటింగ్ ఇండస్ట్రీ. మన నైబరింగ్ స్టేట్ లో ఉన్న వాళ్ళతో కూడా కంపీట్ చేయాల్సి వస్తుంది మనం. మరి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ మన ఇద్దరి మధ్యలో లేనప్పుడు, యువర్ కాస్ట్ ఆఫ్ ఇన్పుట్స్ ఈజ్ మోర్, యువర్ పవర్ టారిఫ్ ఈజ్ మోర్, అండ్ దే వాంట్ us టు కంపీట్ విత్ ది కర్ణాటక స్టేట్ ఆర్ తమిళనాడు స్టేట్. ఇట్ ఈస్ జస్ట్ ఇంపాసిబుల్. కాబట్టి ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ గా మేము ఆ రోజు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ లో మీకు చెప్పడం జరిగింది. ఇండస్ట్రీ టారిఫ్ అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఇండస్ట్రీస్ ఒకే రకంగా ఉండాలి, కానీ స్టేట్ వైడ్ మారుకుంటూ పోతాం కరెక్ట్ కాదు అనే పాయింట్ మేము అక్కడ చెప్పడం కూడా జరిగింది. నిజంగా కూడా మన ఇండస్ట్రీస్ వేరే రాష్ట్రాలతో కంపీట్ చేయాలన్నప్పుడు అది కష్టమైన పని. ఇప్పుడు అది మనకు సాధ్యమయ్యే అవకాశం ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో మళ్ళీ కూడా ఈ ప్రింటింగ్ అసోసియేషన్ వాళ్ళు ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకోవాలి. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి మన ముందు, ఇండస్ట్రీ ముందు. అవన్నీ కూడా మనందరం ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ పెట్టినప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. అట్లాగే మరి ఫస్ట్ టైం తెలంగాణ రాష్ట్రంలో ప్రింటింగ్ అసోసియేషన్ టోపా వాళ్ళు ఒక క్లస్టర్ కూడా తీసుకురావడానికి, కామన్ ఫెసిలిటీ సెంటర్ కూడా తీసుకురావడానికి వారు ప్రయత్నం చేశారు. ఆల్రెడీ తెలంగాణ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ డెవలప్ చేస్తున్నటువంటి PIF
తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ TGIAC ఇద్దరి కోఆర్డినేషన్ తో చేస్తున్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్ దండుమల్కాపూర్ లో దాదాపుగా 552 ఎకరాల్లో ఆల్రెడీ ఒక ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేయడం జరిగింది. అందులో అనేక మంది ప్రింటర్స్ కూడా అక్కడ ఆల్రెడీ ఇండస్ట్రీస్ నడుపుతున్నారు. ఇప్పుడు మరి దాంట్లో టోపా కూడా ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ కోసం ఒక 1 acre ల్యాండ్ తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ బిల్డింగ్ కూడా కట్టడం జరిగింది. They have plans to set up a common facility center, which is a unique effort in the state. తప్పకుండా అది కూడా సక్సెస్ఫుల్ గా ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరి సహకారం ఉన్నట్టయితే ఇవాళ మనందరం ఫేస్ చేస్తున్న సమస్య నాట్ ఓన్లీ ప్రింటర్స్, ఈవెన్ MSME సెక్టర్ లో ఉన్నటువంటి మాలాంటి ఇండస్ట్రీస్ కూడా స్కిల్ సమస్య, ల్యాక్ ఆఫ్ స్కిల్స్ దొరకలేరు, మ్యాన్ పవర్ దొరకలేదు, స్కిల్డ్ మ్యాన్ పవర్ దొరకలేరు. దానికోసమే మనం ఈ తెలంగాణ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ టేకప్ చేసినటువంటి ఇండస్ట్రియల్ పార్క్ లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని ఏర్పాటు చేయడానికి ఒక 25,000 SFT కన్స్ట్రక్షన్ ఆల్రెడీ చేసి పెట్టాం. కాబట్టి మీరు ముందుకు వచ్చినట్టయితే టోపా నుంచి మీరు ఫిజికల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. లాజిస్టికల్ అంటే సాఫ్ట్వేర్ మాత్రం మీరు తయారు చేసుకుంటే ఉన్న ఫెసిలిటీస్ ని వాడుకోవడానికి మాకేం అభ్యంతరం లేదు. ఇట్ ఈస్ మెంట్ ఫర్ అవర్ మెంబర్స్. You are most welcome to conduct your classes, to conduct your training programs in our skill development center. We have a lot of facility, around 222,000 SFT common facility center is there adjoining their cluster CFC building. పక్కనే దానికి CFC బిల్డింగ్ పక్కనే ఇప్పుడు 2,22,000 SFT కన్స్ట్రక్టెడ్ ఏరియా ఉన్నది. అందులో ఎక్స్క్లూజివ్ గా ఫ్లోర్ మొత్తం కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కోసం మీ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుకు వచ్చినట్టయితే మీ ప్రోగ్రామ్ తోనే స్టార్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే దే ఆర్ సో మెనీ ప్రింటింగ్ అసోసియేషన్, ప్రింటింగ్ ఇండస్ట్రియలిస్ట్ ఆర్ దేర్, అండ్ అట్ ది సేమ్ టైం చాలా మంది అన్ఎంప్లాయిడ్ యూత్, అన్స్కిల్డ్ లేబర్ ను మనం ప్రొడ్యూస్ చేసుకోవడానికి కొంచెం సాఫ్ట్ స్కిల్స్ కొంచెం మనం వాళ్ళకి ఇచ్చినట్టయితే తప్పకుండా కొంత బ్రషింగ్ ప్రోగ్రామ్స్ అవసరం పడితే పెద్దగా మనం 6 months 1 year ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయాల్సిన అవసరం లేదు. 2 to 3 months షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్ చేసుకున్నట్టయితే మనం వీ కెన్ అడాప్ట్ దెమ్ టు వర్క్ ఇన్ అవర్ ఇండస్ట్రీ. ఆ గ్యాప్ ఏదైతుందో ఆ గ్యాప్ ను ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. దానికి మరి మీలాంటి పరిశ్రమలు ముందుకొస్తే వీ కెన్ యూజ్ యువర్ ఇండస్ట్రీ యాజ్ ఏ ల్యాబొరేటరీ అండ్ ఫిజికల్ ట్రైనింగ్ ఏదైతే ఉందో క్లాస్ రూమ్ ట్రైనింగ్ మన ఇండస్ట్రియల్ పార్క్ లో కామన్ ఫెసిలిటీ సెంటర్ లో ఎక్కడైతే ఉన్నాయో మనకు మీ దాంట్లో కానీ మా దాంట్లో కానీ చేసుకోవచ్చు. మీకు ఉన్నటువంటి ఇండస్ట్రీస్ లో ఉన్నటువంటి ఫెసిలిటీస్, మెషినరీ ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి, ట్రైనింగ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అట్లా ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ చేసుకున్నట్టయితే తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ స్కిల్ సమస్యను కూడా మనం ఓవర్కమ్ అయ్యేటానికి అవకాశం ఉంది.